మేడం నమస్తే అండి. నమస్తే. ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య కాలంలో కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడడం. అండ్ మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా, అది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకరికొకరు ఈ విమర్శల దాడి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది పర్సనల్స్‌కి వెళ్ళడం కూడా మనం చూసాం. ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య కాలంలో విజయ్, త్రిష వీళ్ళిద్దరూ కాస్త కలిసి ఉంటున్నారేమో ఇటువంటి రూమర్స్ నేపథ్యంలో మొన్న కావేరీ నదీ జలాల అంశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని డబుల్ మీనింగ్ వచ్చేలాగా అతను మాట్లాడాడు. చిన్మయి తప్పు పట్టారు, ఖుష్బు గారు తప్పు పట్టారు. ఏం చెప్తారు? ఏంటి రాజకీయాల్లోకి పర్సనల్స్‌ని లాగడం? ఇక్కడండి ఉదయనిధి స్టాలిన్ గెలిచినప్పటి నుంచి తను ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ని అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళు బయట పెడుతున్నారు. ఎలా బయట పెడుతున్నారు? విజయ్ని సాధించాలి అని అనుకుంటే త్రిష భుజం మీద తుపాకీ పెట్టి విజయ్ని కాల్చాలనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో చూసాం కదండి. చాలా సందర్భాల్లో చాలామంది మగవాళ్ళు చేసే పని ఇది. ఆడవాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి కాలుద్దాం అనుకుంటారు. ఒక పురుషుడిని దెబ్బతీయాలి అంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీల గురించి మాట్లాడితే ఆ పురుషుడు కుంగిపోతాడు అనుకుంటారు. పైగా ఇక్కడ ఇంకొకటి, అసలు త్రిష విజయ్ విషయం మీరందరూ అనుకున్నారు. ఏ రోజైనా త్రిష కానీ ఏ రోజైనా విజయ్ కానీ మేము రిలేషన్లో ఉన్నామని చెప్పారు ఎవరికన్నా? పోయినసారి మీరేదో అడిగితే కూడా సంగీత వచ్చేస్తుంది అని అన్నప్పుడు మరి త్రిషా సంగతో అంటే నేను అదే చెప్పి, ఎవరు చెప్పారు మీకు? ఎవరో ఒకరు అన్నారు ర్యాండమ్గా, దాన్ని పట్టుకుని ఇంకొక 10 మంది అన్నారు, ఆ 10 మంది ఇంకో 100 మందితో అన్నారు. ఎవరికైనా సాయం చేయండిరా అంటే ఎవడో ముందుకు రాడు. చిరంజీవి సినిమాలో చెప్పినట్టు ఒకడు ముగ్గురు 9 మందికి 9 మంది 27 మందికి సాయం చేయండిరా అంటే ఒక్కడు ముందుకు రాడు. ఇట్లాంటి ఎదవ మాటలు మాట్లాడాలి, రెండో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు, ఇలాంటి మురికి మాటలు మాట్లాడాలి అంటే గనక అబ్బో చాలా ఉత్సాహం వచ్చేస్తుంది మనకి. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తాం అనమాట. ఎవడు అడిగాడు మిమ్మల్ని ఇవన్నీ మాట్లాడమని? అయినా సామాన్య జనాలను అనే బదులు అనే ముందు మనము ఒక ఎమ్మెల్యే, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే, ఇంతకుముందు మంత్రి కూడా చేసినట్టున్నాడు ఈ కుర్రాడు, ఇప్పుడు ఎమ్మెల్యే. బుద్ధి జ్ఞానం ఉండదా మీకు? ఎందుకు అసలు ఇప్పుడు అక్కడ జరుగుతున్నదేంటి? కావేరీ వివాదం గురించి, కావేరీ నీళ్ళ గురించి కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎప్పుడు కొట్టుకుని చేస్తారు. ఆ ఇద్దరి మధ్యలో రష్యా ఏంటి ఇంకొక దేశం పోట్లాడుకుంటూ ఉంటాయి కదా, ఆ రెండు దేశాలు పోట్లాటో, లేకపోతే పాలస్తీనాను ఇజ్రాయెల్ పోట్లాటో, ఆ యుద్ధాలన్నా ఆగిపోతాయేమో కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇవన్నీ ఆగిపోతాయేమో, అసలు అమెరికా వాడు యుద్ధం చేయటం కూడా ఆపేస్తాడేమో కానీ ఈ కావేరీ జలాల ఇష్యూ మటుకు సెటిల్ కాదు. అయితే దాని విషయంలో ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఈ పార్టీ వాళ్ళు చేస్తుంటారు, ఆ పార్టీ వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువ అధికార పక్షాన్ని ఇరుకును పెట్టడానికి ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి ఈ కావేరీ జలాల గురించి. దీని మీదనే చాలామంది రాజకీయ నాయకులు ని ఇరుకును పెట్టడానికి కూడా కావేరీ వివాదం ఒకటి బాగా ఉంటుంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు కాబట్టి దాని మీద ఆ ఉద్యమం కోసం వచ్చాడు. సరే ఆయన వచ్చాడు కదా అని చెప్పి బోల్డ్ మంది జనాలు కూడా వచ్చారు. వస్తే మాట్లాడుతుంటే జనాలందరినీ చూసేసరికి అయ్యగారికి కూడా బాగా జోష్ వచ్చేసింది. వీళ్ళేంటి ఆ కింద ఉన్నోళ్ళు కూడా త్రిష అని అరిశారు. అరిచేసరికి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో సీఎం సమాధానం చెప్పాలి కావేరీ జలాల గురించి అన్నారు. అయితే ఈ రెండింటిని పట్టుకొని ఇతనేమన్నాడు, ఉదయనిధి స్టాలిన్ చాలా వంకరగా, చాలా వెటకారంగా, విజయ్కి ఇవన్నీ పట్టించుకునే తీరికెక్కడ, ఆయన సార్ బిజీగా ఉన్నారు త్రిష విషయం గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడాడు. చాలా వంకర టింకర్గా, చాలా వ్యంగ్యంగా నవ్వుకుంటా మాట్లాడాడు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒకసారి ఏదో మాట్లాడితే అప్పుడు కాస్త ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి ఊరుకున్నారు. ఇంకొక అతను కూడా ఎవరో ఏదో అంటే అతని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఒక చిన్నతను మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ చిన్నతను కానీ లేకపోతే ఇంకొకరు కానీ స్టాలిన్ మీద కేసు పెట్టలేదనుకోండి, ఉదయనిధి మీద కేసు పెట్టలేదనుకోండి,
పెట్టకపోతే ఏమంటారు? అంటే మీకు ఉదయనిధి అంటే బాగుంది, చిన్నోళ్ళ మీదకైతే మీరు వచ్చారు అవును. అని అంటారు కదా. అందుకని ఉదయనిధి మీద కూడా కేసు ఇప్పుడు 6 పెట్టారు. సెక్షన్ల కింద కేసు ఆ- పెట్టి ఆ- అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు కామనే. కానీ మహిళలను కించపరిచేలా. అట్లా కాదండి, విమర్శలు ఎలా ఉండాలంటే, ఇప్పుడు పని విధానం మీద మీరు విమర్శ చేయండి. హ్మ్. విధానాల పట్ల ఆమ్, మీరు ఏవైనా చెయ్యకపోతే ఎందుకు చెయ్యట్లేదు, మీరు చెయ్యకపోతే ఎట్లా అని మీరు మాట్లాడండి. అంతేగాని ఈ విమర్శలు చేయడం ఏంటి? అసలు త్రిషా విషయం తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పోయినసారి కూడా ఇట్లాగే ఎలక్షన్స్ టైంలో ఆయన అడిగారు ఎవరో, మీకు మీ ఆవిడికి పడదంట కదండి అని. సి- విజయ్ చాలా సింపుల్గా, చాలా సర్కాస్టిక్గా బాగా చెప్పాడు సమాధానం. బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళకి బుద్ధి రావాలి లెక్క అయితే. ఏమండి, ఎవరింట్లో లేవండి సమస్యలు? అవును. మా ఇంట్లో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి. నా సమస్యను నేను నేను చూసుకుంటా. చూసుకుంటానండి, నా సమస్య నేను చూసుకుంటాను. చాలా చక్కగా కూల్గా అవును. బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా అతని పని అతను చాలా చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను ఎక్కడ ఒక్క ముక్క ఎక్కువ తక్కువ మాట్లాడరు. మాట్లాడరు. అవును. ఇప్పుడు చాలామంది సీఎంలు చేసే పొరపాటు ఏంటి అంటే, మనము వాగ్దాటి ద్వారానే మన మాటల వల్లే మన పనులు బయటికి తెలుస్తాయి ప్రపంచానికి అనుకుంటారు. పనులు చేస్తే పనులు ఎలాగైనా తెలుస్తాయి, కానీ మాట్లాడితే మాటల వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఒక మాట అన్నాం అనుకోండి, దాన్ని క్వశ్చన్ చేయగలిగేవాడు వచ్చాడు అనుకోండి, సమాధానం చెప్పాలా అక్కర్లేదా? ఇప్పుడు ఎవరైనా అడిగితే కూడా, విజయ్ గురించి ఏమన్నా అడిగితే కూడా, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే కూడా, ఆయనకి ఈ విషయం అంత ప్రాధాన్యత అయిన విషయంలాగా కనిపించట్లేదు, అందుకే ప్రతిపక్షాలంగా ఆయనకి గుర్తు చేస్తామని వచ్చాము అన్నారనుకోండి, సరిపోయేది. అసలు త్రిషాని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఏంటంటే, దీని వెనక మూల సూత్రం చెప్తాను మీకు. ఇంతకుముందు కూడా డిఎంకే పార్టీ వాళ్ళు జయలలితని ఇలాగే మాట్లాడేవాళ్ళు. మామూలుగా అయితే ద్రవిడ పార్టీల్లో మహిళకు మంచి స్థానం ఉండాలి లెక్క అయితే. పెరియార్ చెప్పింది అదే. మహిళని చాలా ఆయన గౌరవించాడు. మహిళ అంటే ఆయన మహిళలకు జరిగే అన్యాయాలు వాటి గురించి కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించేవాళ్ళు. అయితే ఆ భావాలు మావి అని చెప్పుకుంటారు, కానీ వీళ్ళకి అవేవి వచ్చినట్టు కనిపించట్లా. ఈ కాలంలో కూడా ఇంకా వీళ్ళు మారకపోతే ఇంకెప్పుడు మారుతారు? అదే కదా. అసలు ఒక ఒక బుద్ధి జ్ఞానం ఉండాల్సిన విషయం ఏంటి అంటే, జెండర్ పట్ల వీళ్ళకి ఒక సరైన అవగాహన ఉందా లేదా, జెండర్ విషయంలో వీళ్ళు ఆరోగ్యకరంగా ఆలోచిస్తున్నారా లేదా, అంటే అసలు వీళ్ళు ఫార్వర్డ్ థింకింగ్తో ఉన్నారా లేదా, అంటే జెండర్ సెన్సిటివిటీ అంటాం, జెండర్ ఈక్వాలిటీ అంటాము, వాటన్నిటి పట్ల అసలు వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనిపిస్తుంది. అవగాహన ఉంటే గనక ప్రతి పనికిమాలిన విషయానికి మధ్యలోకి మహిళలని లాక్కు రాకూడదు. ఇప్పుడు అక్కడ ఏంటి అంటే, అక్కడ మీరు విజయ్ని కించపరుద్దాం అనుకున్నారు త్రిషాను ఉపయోగించుకొని. విజయ్ క్యారెక్టర్ని అసెస్ చేయాలి అనుకున్నారు మీరు త్రిషా విషయం పెట్టి. అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో కాస్త సెన్సిటివిటీ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, కాస్త జ్ఞానం కూడా ఉండాలి. అది లేదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా పేట్రియార్కి పనిచేస్తుంది, పితృస్వామ్య భావజాలం అన్నమాట. ఏంటి, ఒక మహిళని మేము అవసరమైనప్పుడు వాడతాం, వాళ్ళకి సమాన అవకాశాలు ఇస్తామా లేదా, వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ గౌరవాన్ని మనం రక్షిస్తామా లేదా అనేది కాదు అక్కడ. ఏంటి అంటే, మాకు అవసరమైనప్పుడు వాడుకుంటాం. అక్కడ క్లియర్ కట్గా ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అదే ఒకవేళ చూడండి, ఇట్లాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ భార్యని అయితే తీసుకొస్తారా వీళ్ళు? ఇప్పుడు తమిళనాడు సమాజం కావచ్చు, తెలుగు తెలిసిన వాళ్ళు కావచ్చు, తమిళం తెలిసిన వాళ్ళు కావచ్చు, విజయ్కి త్రిషాకి మధ్యలో ఏదో ఉంది అనే ఉద్దేశం ఉండబట్టే కదా చాలాసార్లు సంగీత విషయం రాగానే వాట్ అబౌట్ త్రిష అని మాట్లాడగలిగింది. అవును. మరి మీరు ఈ విధంగా ఇలా మాట్లాడితే ఏ ఉద్దేశం సమాజంలోకి వెళ్తుంది?
అంటే ఇక మీరు ఈ మురికి దగ్గరే ఆగుతారా? ఓకే అనుకుందాం ఒక మాట, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషనే ఉందనుకుందాం. అసలు నువ్వెవడవు మాట్లాడటానికి? అవును. నీకేం పని? ఎవరిష్టం వాళ్ళది కదా! ఇలా కంకర్రాళ్ళు పెట్టి కొడితే గాని వీళ్ళని మాట వినరు. ఇలా మాట్లాడాల్సిందే వీళ్ళని. ఈ ఉదయనిధి లాంటి వాళ్ళని, ఈ తలబిరుసు, ఒళ్ళు పొగరు ఉన్న వాళ్ళని, అహంభావులకి బుద్ధి బుద్ధి చెప్పాలి. చెప్పాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.